మీ దేవుడు ఎవరు? దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 46, 47 వచనములు. మరియు రాజు, ఈ మర్మమును బయలుపరచుటకును నీవు సమర్థుడవైతే నీ దేవుడు దేవతలకు దేవుడను రాజులకు ప్రభువును మర్మములను బయలుపరచబడవాడునై ఉన్నాడని దానియేలుకు ప్రత్యుత్తరమిచ్చెను. 46వ వచనం. ఒక గొప్ప రాజు దీనిని గ్రహించాడు. అతడు తాను చెప్పిన మాటను నిజముగా గ్రహించి చెప్తున్నాడా? కలల భావము తెలుసుకోవడానికి, మరచిపోయిన కళను సంపాదించడానికి దానియేలునకు వర్ణనాతీతమైన శక్తి ఉండినది. అతని జీవితమును పరీక్షించి అతని జ్ఞానం విషయములో జయమును గుర్తించి రాజుపై సత్యము గ్రహించాడు. బబులోనులో యవ్వనస్తులు దానియేలు వంటి వారు కారు. ఈ లోకములో క్రైస్తత్వము తప్ప పరిశుద్ధుడైన దేవుని గూర్చి తెలియపరిచిన మతము ఇంకొకటి లేదు. ఉన్నతమైన వారిలో కూడా పరిశుద్ధమైన జీవితము లేదు. నాయకుడు యవ్వనస్తులను పరిశుద్ధ జీవితములోనికి నడిపించలేకపోవడం చూస్తే చాలా విచారం వేస్తుంది. లైంగికమైన వాటిని గూర్చి నీకు బలహీనత ఉన్నట్లయితే అనేకమైన వాటిలో నీవు పొరపాట్లు చేస్తావు. ఈ లోకములో సత్యము గ్రహించిన నెబుకద్నెజరు వంటి రాజులు, నాయకులు లేరు. ఈ లోకములో గొప్పవారైన వారు క్రీస్తును గూర్చిన జ్ఞానము లేకుండా ఉండినారని చెప్పలేము. వారు దానిని ఎరిగినవారు. వారు దానిని దాచిపెట్టారు. మనుషులు క్రీస్తును వెంబడిస్తారేమోనన్న భయము వారికి ఉండినది. ఈ విధముగా దేశమునకు వారు చాలా నష్టము కలుగు చేశారు. బాధ్యత కలిగిన మనుషులకు ఈ దినముల్లో బాధ్యత కలిగిన పదవులు అవసరమని మనుషులు చెప్తారు. కానీ మనలో సొంత ప్రాముఖ్యతను వెతికేవారు ఉన్నారు. వారు సత్యమును దాచిపెట్టేస్తారు. మన దేశములకు ఇలాంటి వారు గొప్ప శత్రువులు. వారు విద్యావంతులై ఉండవచ్చును, కానీ వారు ఆత్మీయ మనుషులు కారు. నెబుకద్నెజరు సత్యమును ఒప్పుకున్నాడు, కానీ అతడు మారుమనసు పొందలేదు. అతడు దానియేలును ఆరాధించాడు, కానీ దానియేలు యొక్క దేవుణ్ణి కాదు. మనుషులందరూ దానియేలు యొక్క దేవుణ్ణి ఆరాధించాలని ఆజ్ఞాపించాడు, కానీ ఆయన ఆరాధించలేదు. రాజగు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశములోని తురాయను మైదానములో దాన్ని నిలవపెట్టించెను. అది 60 మూరల ఎత్తును 60 మూరల ఎడల్పునై ఉండెను. దానియేలు 3వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ అతడు ఒక దేవుణ్ణి సృష్టిస్తున్నాడు. అనేక మంది క్రీస్తును ఈ రీతిగా తమ పెదవులతో ఆరాధిస్తారు, కానీ వారి హృదయములను ఆయనకివ్వరు. దేవుడు భవిష్యత్తును గూర్చి ఒక ప్రకటన చెప్పడానికి నెబుకద్నెజరు ఒక దేవుణ్ణి సృష్టించాడు. రాజు బబులోనులోను ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనబరుచుటకై నా రాజధాని నగరిగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. దానియేలు 4వ అధ్యాయం 30వ వచనం. ఇక్కడ ఈ మాటల్లో నిజమైన మనుష్యుడు కనబడుతున్నాడు. ఒక మనుష్యుడు క్రీస్తు దగ్గరకు రాకపోవడానికి అతని గర్వమే కారణము. దేవుని కంటే తానే గొప్పవాడినని అనుకుంటున్నాడు. తన రాజరికమునందున్న గొప్పతనమును బట్టి నెబుకద్నెజరు గొప్ప బబులోనును నిర్మించినట్లుగా భావించాడు. మానవుని గర్వము తనను తాను తగ్గించుకోదు. నేను ఒక పాపిని, కానీ అంత గొప్ప పాపిని కాదు అని అతడు అంటాడు. నీ గర్వమును బట్టి నీవు పశ్చాత్తాపడాలి. తల్లిదండ్రుల పాపములను బట్టి పశ్చాత్తాపడాలి. అప్పుడు వారు దేవుని తట్టు తిరుగుతారు. నెబుకద్నెజరు తన దేవుళ్లకు దేవుడని చెప్పాడు, కానీ తనను తానే ఒక ధనికునిగా చేసుకొని మనుషులందరూ ఆయనను ఆరాధించాలని కోరాడు. ఆయన సృజించిన దేవుణ్ణి షడ్రక్, మేషక్, అబేద్నెగో అను వారు ఆరాధించడానికి నిరాకరించినందున వారిని అగ్నిగుండములో వేయాలని ఆజ్ఞాపించాడు. ఇది భయంకరమైన వేషధారణ. నేను పూర్తిగా పాపాత్ముడను అని చెప్పడములో విరిగి నలిగిన స్థితి ఏమీయూ లేదు. దేవుడు ఆయనను అరణ్యములోనున్న జంతువులతో జీవించేటట్లుగా చేశాడు. అది అతని గర్వము యొక్క ప్రతిఫలము. అతని కుమారుడు తప్పిపోయాడు. దేవుడు తన తీర్పును అతనికి వ్యతిరేకముగా రాశాడు. నేనొక మంచి క్రైస్తవుడను అని నిన్ను నీవే అభినందించుకుంటున్నావు. జాగ్రత్త. ఈ విధముగా అభినందించుకోవడము ద్వారా నీ కుటుంబమును నాశనమునకు నడిపించుకుంటావు. అది దేవుని వలన కలిగినది కాదు.
నిన్ను నీవు తగ్గించుకొనుము. రాబోయే దినములలో నీ కుటుంబము పొందబోయే బాధలు నీ తప్పుడు భక్తిని పట్టి వచ్చినవే.